తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం తండ్రి కూతుళ్ల మధ్య విభేదం వల్ల జరుగుతున్న పరిణామమా, లేక భవిష్యత్ రాజకీయ శూన్యతను పూజించడానికి కేసీఆర్ స్వయంగా రచించనున్న మాస్టర్ ప్లాన్లో భాగమా అన్న అనుమానాలు చాలామందిలో కలుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు స్పేస్ ఎవరి కోసం? రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికం కాదు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్కు పార్టీ కొంత దూరమైందని, అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని కేసీఆర్కు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లేదా విలీనం కావడం ఖాయమున్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీతో జతకడితే తెలంగాణలో పక్క ప్రాంతీయ వాదాన్ని వినిపించే మరో పార్టీ స్పేస్ దొరుకుతుంది. ఆ మరెవరికో వదిలేయడం కంటే తన కుటుంబంలో నుంచి ఒక గొంతుక ఉండాలన్నది కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చిన పార్టీనే టీఆర్ఎస్ అనుకోవచ్చు. కుటుంబ రాజకీయాల్లో ప్లాన్ బి. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక 2-3 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టి బీజేపీతో కలిసి నడిస్తే తెలంగాణ ఆత్మగౌరవం, సెంటిమెంట్ అంశాలను భుజానికెత్తుకోవడానికి కవితను ఒక వేదికగా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలోనూ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పినప్పుడు రాష్ట్ర బాధ్యతను కేటీఆర్కు అప్పగించి కవితను కీలక పాత్రకు సిద్ధం చేశారు. ఇప్పుడు అదే పదంలో భవిష్యత్ ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరిగే అవకాశం ఉన్నందున కవిత ద్వారా ఆ వ్యాక్యూమ్ను భర్తీ చేయాలన్నది కల్వకుంట్ల కుటుంబ వ్యూహంగా కనిపిస్తుంది. తెలంగాణ వాదం వారసత్వ పంపకం. ఇది ఒక రకమైన వారసత్వ పంపకం అనుకోవచ్చు. తాము రాజకీయాల కోసం బీజేపీతో జతకట్టిన తమ బలం అయిన ఉద్యమం సెంటిమెంట్ను తమకే కవిత నాయకత్వంలో అట్టి పెట్టుకుంటారు. కవిత మళ్ళీ గ్రామీణ స్థాయిలోకి వెళ్ళి తెలంగాణ సంస్కృతి సెంటిమెంట్ ఆధారంగా పార్టీని నిర్మించుకోవచ్చు. దీనివల్ల రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదా ఏ కూటమి ఏర్పడినా కింగ్మేకర్ పాత్ర కల్వకుంట్ల కుటుంబం చేతుల్లోనే ఉండేలా ఒక డబుల్ గేమ్ సాగుతుందని అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయాల్లో గాలి ఎటు వీస్తుందో ముందే పసిగట్టి కేసీఆర్ తన రాజకీయ వారసత్వాన్ని 2 వేర్వేరు మార్గాల్లో ప్రయాణించేలా చేస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. వ్యూహం ఫలిస్తుందా? ఒకే కుటుంబం నుంచి 2 పార్టీలు ఉండడం అనేది ప్రజాస్వామ్యంలో కొత్త కాకపోయినప్పటికీ తెలంగాణ వంటి సెంటిమెంట్ రాష్ట్రంలో ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇది కేసీఆర్ ప్రోత్సాహంతో జరుగుతున్న ఫ్రెండ్లీ మ్యాచ్ అని ప్రజలు భావిస్తే అది ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంది. కానీ రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులకు అందంత వేగంగా ఎత్తుగడలు వేసే కేసీఆర్ తన కుమార్తెను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మార్చే ప్రక్రియ ఇప్పటికీ మొదలుపెట్టారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ డూ లైక్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.